ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శ్రీరామ క్రియాజానం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రరామ తత్తుల్యం శ్రీరామ వరాననే. 1000 సార్లు మనం 1000 నామాలు నోటితో చెప్పేదానికంటే ఒక్కసారి 2 ముక్కులతో సూర్య చంద్ర స్వరాలను 2 లోపలికి లాగి ఏ చక్రం మీదకైనా లాగి హృదయ కమలానికి లాగి ఆపి వదిలితే దాంతో సమానం అంటాం. అంటే మనలో అరుణకాంతి పుడుతుందని. అయితే దీంట్లో సృష్టి స్థితి లయలని 3 ఉన్నాయి. మంత్రం ఏ మంత్రానికి సృష్టి స్థితి లయలు ఉంటాయి. సృష్టి అంటే మన 9 చక్రాలు ఉన్నాయి. దాంట్లో 2 రకాల పంచభూతాత్మకంగా ఉంటాయి బీజాలు. అంటే జల బీజం అంటే భూతత్వం కలిగిన ఇది ఉంటుంది. పంచభూతాలు దాంట్లో 2 ప్రధానంగా తీసుకుంటాం. 2 వల్లనే ఈ సృష్టి స్థితి లయలు జరుగుతాయి. 2 భూతాలు, ఒకటి అగ్ని, అదే జలము అగ్ని. అంటే సూర్యచంద్రుల వల్లనే ఈ జీవరాశి నిద్రలేస్తున్నారు, నిద్రపోతున్నారు. సూర్యోదయం అవుతానే సూర్యుడు వస్తే నిద్రలేస్తారు, చంద్రుడు వస్తే నిద్రపోతారు. ఈ విధంగా సృష్టి అంటే జలంతో ప్రారంభం. జలం వలన సృష్టి జరుగుతుంది. అందుకని మంత్రంలో సృష్టి అన్నప్పుడు జలతత్వంతో సృష్టి జరుగుతుంది. శ్రీం హృదయ కమలం, శ్రీం. హ్రీం అగ్ని జలం 2 ఉంటాయి. హ్రీం బీజం కంఠం. క్లీం జలం స్వాదిష్టాంజలి. ఐం బీజం అగ్ని మణిపూరం. అది మణుల్ని పూరిస్తుంది. అంటే మిగిలిన చక్రాలకు ప్రకాశాన్ని ఇచ్చేది మణిపూరం. సౌహు. సౌహు అంటే డౌన్ఫాల్. సౌహు. సౌహ అంటే అప్పు. సౌహ అంటే అగ్ని. సౌహ అంటే జలం. ఇది మనం బీజం మొదట ఏం పెట్టాము? జలం, జలం, అగ్ని, జలం అంటే స్వాదిష్టాన చక్రం. క్లీం. మళ్ళీ ఐం జలం. మళ్ళీ సౌహు జలం. అంటే పరమాత్మ ఓంకారం అవ్యక్తంగా ఉంటుంది. అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉంటాయి. శ్వాస వల్ల మనసు వస్తుంది, మనసు వల్ల బుద్ధి. మనసు బుద్ధి 2 ఉంటాయి మనకి. చంద్రస్వరం వల్ల మనసు, సూర్యస్వరం వల్ల బుద్ధి. అందువల్ల మళ్ళీ పరమాత్మ 2 స్థానాలు పర కంటికి కనపడు. అక్కడ ఉండే అంతఃకరణాలు సంకల్పమే. నడిపేది 5 చక్రాలు నడిపేది ఆజ్ఞా సహస్రారం. అంటే అవ్యక్తంగా ఉంటుంది, కానీ అక్కడ ఏదనుకుంటే అని కింద జరుగుతుంది. ఇప్పుడు సెక్రటరియట్లో ఏ జీవో వస్తే అదే జిల్లాల్లో జరగదు. కలెక్టర్ జిల్లాల పరిపాలన దేన్ని బట్టి చేస్తాడు? అనేక శాఖలు ఉంటాయి. అనేక శాఖలు.
వాటరు, పీడబ్ల్యూడి, కరెంటు, ఎలక్ట్రిసిటీ, రోడ్ అండ్ బిల్డింగ్స్, ఆటవిక్ శాఖ అని, విద్యాశాఖ, ఇలా ఎన్నో శాఖలు ఉంటాయి. ఈ శాఖలన్నీ కలెక్టర్ ఎట్లా నడుపుతాడు? మనకు కనపడుతుంటాయి. జిల్లాలో కలెక్టర్ నడిపేయన్ని మనకు కనపడతాయి. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఇంతమంది సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉంటారు, జిల్లాధికారులు. కానీ అవి యాడ్ నుంచి వస్తున్నాయి అనేది సెక్రటరేట్ నుంచి వస్తాయి. నీకు తెలియదు అవన్నీ. సెక్రటరేట్లో ఏ జీవో వస్తే అది ఆడ నడుస్తుంది. కానీ అవన్నీ మనకు కనపడవు. సెక్రటరేట్ అవ్యక్తంగా ఉంటుంది అక్కడ హైదరాబాద్. ఇన్ని జిల్లాలకు కలిపి ఆడ ఒక చిన్న ఆఫీసు ఉంటుంది. అంటే ఇంత రాష్ట్రాన్ని, ఇన్ని జిల్లాలను పరిపాలన చేసేది, ఇన్ని శాఖలను పరిపాలన చేసేది సెక్రటరేట్ గుప్తంగా ఉంటుంది. అక్కడికి కలెక్టర్ ఆఫీస్కి పోయినట్టు ఇక్కడ ఆఫీసులు పోయినట్టు ఆడ పోరు, తక్కువ మంది పోతారు. అట్లా కంఠానికి కింద ఉంది 5 చక్రాలలో పంచభూతాలను నడిపేది, ఆజ్ఞ నుంచి సహస్రాలు అనుకుంది, అంతఃకరణాలు 4. ఇప్పుడు మనం బాగా ఇది కంఠోపాఠం చేయాలి. ఇది పర అంటే పంచభూతాలు దాటి ఆకాశం దాటినాక ఆడ ప్రాణశక్తి ఉండదు. ఈ వాయువు ప్రాణవాయువు ఉన్నది, శూన్యం. అంటే ఇక్కడంతా కూడా ఊపిరితిత్తులో తల్లలేవు, హృదయ స్థానంలో ఉంటుంది. ఈ ప్రాణం బ్లడ్ లో కలిసి, రక్తంలో కలిసి తలకి వాటర్గా పోతుంది. అంతేగాని నేరుగా డైరెక్ట్ లేదు. నాళ్ళు ఉన్నాయి. చంద్రనాడి కుడి పక్క మెదడుకి, సూర్యనాడి ఎడం పక్క మెదడుకి ఆపోజిట్ లో 2 నాళ్ళు ఉన్నాయి. నాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు సూర్యనాడి, చంద్రనాడి కిందకు ఉంటాయి, కుడి పక్క సూర్యనాడి, ఎడం పక్క. అది ఈ పంచభూతాల్లోకి వచ్చేటప్పటికి మనం సృష్టి అన్నప్పుడు జలతత్వం శ్రీము, ఇది అగ్ని హ్రీము, మళ్ళీ జలము స్వాధిష్టానం, మళ్ళీ అగ్ని నాభి, మళ్ళీ మూలాధారం జలం. పైనుంచి శ్రీంతో మొదలైనప్పుడు సృష్టిలో సౌహు అవుద్ది మూలాధారం. ఈ 5 కిందకి డౌన్ ఫాల్ గా వచ్చినాయి. మనం మంత్రం ప్రయోగించేటప్పుడు ఓం ఓం అనే లాక్కుంటాం. ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అంటాను. అంటే నార్మల్గా బీజాన్ని పెట్టి ప్రాణాన్ని ఆ చక్రంలోకి తీసుకుంటున్నాం. లోపలికి తీసుకుంటున్నా అంటే బ్రహ్మతత్వం, విష్ణుతత్వం. లోపలికి తీసుకునేది బ్రహ్మ, ఆడ ఆపి ఉండేది లోపల. ఎంతసేపు ఉంటుందో ప్రాణం, అది ఫైర్ అయిపోద్ది. లోపలికి తీసుకొని ఎంతసేపు పెడతాం, అది స్థితి ఫైరింగ్ జరుగుతుంది. అక్కడ ప్రాణశక్తి పోయినప్పుడు ఆ ప్రాణం ఆక్సిజన్ అగ్నిగా మారుతుంది. ఇప్పుడు మనకి లయం అన్నప్పుడు ఏంటి, పంచభూతాలు లయం అయిపోతాయి. ఈ పంచానన దేవతలు లయం అయిపోతాయి. సృష్టి అన్నప్పుడు లోపల తీసుకుంటున్నాం ప్రాణాన్ని, ఆపుతున్నాం, వదులుతున్నాం. ఇది సృష్టి స్థితి. సృష్టి స్థితి 2 ఒకటే. కాకపోతే ఎట్లా అంటే సృష్టి ఉంటేనే
తీసుకున్నప్పుడు ఆ ప్రాణం లోపలికి ఏ చక్రాన్ని పోయినా, మూలాధారాన్ని పోయినా, హృదయ కమలాన్ని పోయినా, నాభి పోయినా తీసుకునే దాన్ని బ్రహ్మతత్వం పూరకం. తీసుకునేది పూరకం, పూరకమే బ్రహ్మ. అక్కడ ఎంతసేపు ఆపుతావు కుంభకం, అంతర్కుంభకం ఎంతసేపు ఆడు ఉంటుందో అంత విష్ణు. అది ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అనేది జలతత్వంతో మొదలైతే అది సృష్టి నేరుగా కిందకి ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం పరబ్రహ్మ ఓంకారం, హ్రీం అగ్ని, శ్రీం జలం, ఐం అగ్ని, క్లీం జలం, సౌహ సౌహ అనాలి. స్థితిలో సౌహ అనాలి, ఎందుకంటే ఇక్కడ అగ్నితో ప్రారంభమైంది స్థితి. ఇక్కడ రెండు ఉన్నాయి, జలం అగ్ని ఉన్నాయి కాబట్టి స్థితి రెండు ఉన్నాయి. అందుకని ఓం ఓం. హ్రీం అగ్ని జలం ఉంటుంది కాబట్టి అగ్ని కింద తీసుకుంటాం, ఎందుకంటే జలం డ్రైవ్ అయిపోద్ది రెండు కలిసినప్పుడు. హ్రీం జలం అగ్ని కలిసినప్పుడు జలం డ్రై అయిపోద్ది. అక్కడ మెయిన్ దేని ప్రాధాన్యత అంటే ఐంకి. ఐం అన్నప్పుడు అగ్ని, శ్రీం అంటే మనం చక్రాలను బట్టి పైన నుంచి ఆకాశంలో హ్రీము, ఆకాశం వల్ల ఏం ఏర్పడింది, శ్రీం ఏర్పడింది. వాయు, వాయు వల్ల ఏం ఏర్పడింది కిందకి అగ్ని, ఐం. ఐం అనే నాభిలో అగ్ని నుంచి ఏం ఏర్పడింది, జలం వచ్చింది, క్లీం. జలం వల్ల ఏం ఏర్పడింది, సౌహ పృథ్వీ. పైనుంచి కిందకి స్ట్రైట్ ఐం అనేది పైనుంచి కిందకి, పైనుంచి కిందకి చేస్తే స్ట్రైట్ గా కిందకి వస్తే పైనుంచి స్థితి. మీకు నేనేం మంత్రం చెప్పానంటే సృష్టి మంత్రం చెప్పి, అదే స్థితి అంటే స్ట్రైట్ చేయాలి మళ్ళీ. ఓం ఓం రెండు ఒకటే, మనం రెండు చక్రాలు చేయాలని చేస్తున్నాం, రెండు కలిపి ఒకటే ఓం చెప్తే లాగితే ఇక్కడికి ఈ చక్రాలు 4 చక్రాలు తాగుతా పోతుంది, 4 తాగుతా పోతుంది. అందుకని ఓం సహస్రారం చెప్పి 4 చక్రాలకి ఆ ప్రాణం తగలుతా పోతుంది కాబట్టి అవి ఎఫెక్ట్ అవుతాయి. ఒకటే 4 కలిపి ఓం. కింద 5 చక్రాలు కలిపితే 6 అవుతాయి. ఇదంతా ఒకటే 6 షట్ చక్రాలు అన్నారు. ఇంకొంత దాన్ని వివరంగా 2 చేసుకొని మనం చేస్తే 7 చక్రాలు. ఇంకా ఓపిక ఉండి ప్రతి చక్రాన్ని మనసులో పెట్టి ప్రతి చక్రాన్ని చేస్తానంటే 9 చక్రాలు. ఇప్పుడు మనం పైనుంచి కిందకి సాధన ఇప్పుడు ప్రారంభిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. సృష్టి స్థితి ఏంది, అయ్యే బీజాలని. ఓం ఇదంతా ఓమే, ఇక్కడ ఓం. ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు. పైనుంచి క్రమంగా కిందకి దింపితే స్ట్రైట్ గా స్థితి, అయ్యే బీజాలు. లయం అంటే ఏంది, కింద నుంచి పైకి సౌహు మళ్ళీ ఐం,
సౌహ, సౌ సౌహ అంటే మూలాధారం. ఐం నాభి, క్లీం స్వాదిష్టాన్ని చెప్పి, హ్రీం కంఠం, శ్రీం హృదయం, ఓం పరమేశ్వరుడు పరమాత్మ. అంటే ఇప్పుడు మీరు ఈరోజు మీకు లయాన్ని గురించి చెప్తున్నా. సృష్టి పైనుంచి కిందకి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అంటే చక్రాల్లో ఆ బీజం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్. సృష్టి. లయం అంటే మళ్ళీ కింద నుంచి ఏ రూట్లో వినో ఆ రూట్లో పైకి రావాలి. సౌహ, ఐం, క్లీం, మళ్ళీ హ్రీం, శ్రీం, ఓం. సరే, ఈరోజు మనం లయం చేస్తున్నాం. అదే మంత్రం లయం అని చెప్పాను కదా మీకు. సృష్టి లయం. సాయంత్రం పూట లయం చేయమని చెప్పాను, ఉదయం సృష్టి చేయమన్నా. అయితే ఇది కూడా ఈ బీజం ఎట్ట పలకాలనేది నేర్పిస్తాయి. మూలాధారము సౌహు అని కదా, దాన్ని సౌహ అనొచ్చు. సౌ అంటే మనస్సుని మూలాధారంలో పెట్టి గాలి అంతా బయటకు వదలాలి. గాలి బయటకు వదిలితే లయం. మళ్ళీ గాలి తీసుకోవాలి. ఎక్కడ పెట్టాలా? నాభి పెట్టాలి. అయం ఐ అంటే మనస్సులో అనుకుంటూ గాలి అంతా బయటకు వదలాలి నాభి నుంచి. అయంకారంతో వదలాలి. అంటే గాలి సపోర్ట్, బీజాన్ని సపోర్ట్ తీసుకొని బయటకు. మళ్ళీ క్లీం, క్లీం అనాలి. అంటే బయటకు వదిలినాక గాలి తీసుకోవాలి. మళ్ళీ తీసుకొని గాలంతా బయటకు అని మనసులో అనుకుంటూ గాలంతా వదలాలి. మళ్ళీ హ్రీం గాలి తీసుకోవాలి. ఇక్కడ గాలి తీసుకొని హ్రీ అని మనసుతో అనుకుంటూ గాలంతా వదలాలి. తర్వాత హృదయ కమలానికి గాలి పీల్చుకోవాలి. గాలంతా వదిలినాక తీసుకోవాలి కదా. గాలి మళ్ళీ తీసుకొని శ్రీ అంటూ గాలి వదలాలి. మళ్ళీ ఇక్కడ ఓం పెట్టి ఇక్కడ ఎడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓం పెట్టుకున్నా గాలి లాక్కొని రెండు ముక్కులతో బాగా లాక్కొని ఆడ ఆపి ఓ అకార ఉకార మకారం ఓంకారం చేయాలి. ఉండే గాలి అంతా 5 చక్రాల గాలి బయట పడి ఓంకారం. అకార ఉకార మకారం. అంటే నోటితో, ఓ అంటే ముక్కుతో నోటితో, ఓ అంటే నాభిలో ఉండే గాలి అంటే మూలాధారంలో ఉండే స్వాదిష్టానంలో గాలి బయటకు వచ్చేయాలి. ఓ అన్నప్పుడు నోటితో ముక్కుతో నాభిలో ఉండే గాలి రావు. మా అన్నప్పుడు ముక్కుతోనే అంటే ముక్కుతోనే వదలాలి. అప్పుడు హృదయ కమలంలోది కంఠంలో గాలి బయటకు వచ్చేది. ఈ 2 చక్రాల్లో గాలి. అకారం అంటే కింద 2 చక్రాలు, మకారం అంటే నాభి,
అకార ఉకార అకార మా అంటే రెండు ముక్కులో నోట్లో. ఊ అంటే ముక్కులోనే, ముక్కుతో ఈ రెండు చక్రాల్లో కాదు. అంటే ఓంకారం చేసేటప్పటికి మూలాధారం నుంచి కంఠం కాడికి ఉండే గాలి అంతా బయటకు పోవాలి. మళ్ళీ గాలి పూర్తిగా తీసుకోవాలి. ఏ చక్రంలో నువ్వు మనసు పెడితే ఆ చక్రాన్ని మళ్ళీ గాలి మూలాధారాన్ని తీసుకో, పూర్తిగా తీసుకొని మూలాధారానికి రెండు ముక్కుల్లో సమస్వరంతో తీసుకోవాలి. ఇప్పుడు వదలాల్సింది మూలాధారంలో ఉండేది సౌ. మూలాధారంలో గాలి, మళ్ళీ గాలి పీల్చుకోవాలి నాభికి, మళ్ళీ ఐం అంటూ వదలాల, మళ్ళీ గాలి పీల్చుకోవాలి. సౌహు అంటే గాలంతా వదలాలి, మళ్ళీ కంఠానికి గాలి పీల్చుకోవాలి. హ్రీం అంటూ గాలి అంతా వదలాలి, మళ్ళీ హృదయ కమలానికి గాలి పీల్చుకోవాలి. శ్రీం అంటూ వదలాలి, మళ్ళీ అంత బాడీ అంతా తీసుకోవాలి గాలి, మనసేడ పెట్టి లాగాలి. బాడీ అంతా తీసుకొని అకార ఉకార మకారం ఆ మూడు స్టెప్పుల్లో లాగేశారు. ఇది లయం లో తీసుకునేది సమస్వరం, వదిలేది సమస్వరం. అనులోమ వినులోమం లేదు లయం. అందుకని ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు ఉదయం పూట సృష్టి ఇప్పుడు నేను మీకు సృష్టి మంత్రం చెప్పా, లయం మంత్రం చెప్పిన. సృష్టికి ఏ మంత్రం ఉందో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. లయంకి కూడా అదే సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం. అయ్యే బీజాలు పైన నుంచి కిందకు పోయి సృష్టి, కింద నుంచి పైకి వచ్చేది లయం. ఇప్పుడు మీకు స్థితి చెప్పాల నేను, స్థితి చెప్పాల. ఆ మంత్రం ఈ రెండు చేసుకుంటా ఉంటే ఆ మంత్రం చెప్తా. అదేంది మధ్యలో ఉండేదంటే శివపార్వతుల మంత్రం. ఈ పంచ ప్రణవాలు ఓం హ్రీం శ్రీం ఐం అనే కాడ కయేల హ్రీం పెడతాం. స్వాధిష్టానం కాడ అసకహల హ్రీం, మూలాధారంలో సకల హ్రీం. అంటే కయేల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం అనేది మీకు నేర్పియాలి. అది ఆ మంత్రం 10 రోజుల్లో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఒక నెల స్థితిని, ఒక నెల. అది మధ్యాహ్నటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను చెప్తాను. ఉదయం ఏమో సృష్టి చేస్తాం, మధ్యాహ్నం స్థితి చేస్తాం, సాయంత్రం లయం చేస్తాం. మూడుగా దాన్ని ముందు ప్రాక్టీస్ చేస్తే నీకు అలవాటు అయిపోతే అప్పుడు నీకు మంచిగా లైన్ అవుతుంది. ఆ మొత్తం మంత్రం నీకు 28 అక్షరాలు, అది మహాషోడశాక్షరాలు. ఇప్పుడు పంచదశి అని ఉంది, కయేల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం 15 అక్షరాలు. లాస్ట్లో శ్రీం కలిపితే 16. 5 చక్రాల మీదే చేస్తాం. నాభిలో కయేల హ్రీం, స్వాధిష్టానంలో అస్కాల హ్రీం, మూలాధారంలో సకల హ్రీం. అంటే వాగ్భోకోటం, నాభి
వాగ్భోకోటం అంటే జ్ఞానం, స్వాదిష్టాన చక్రం ఇచ్చ అంటే కోరిక, మూలాధారం క్రియ, సకల హ్రీం క్రియ. 3 కోటంలో ఉంటాయి. వాగ్భోకోటం, శక్తి కోటం, ఇంకొకటి వచ్చి క్రియ. ఈ 3 శరీరంలో పిండాండంలో 3 చక్రాలలో అంటే మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధారం, కైల హ్రీం నాభి, అసకాల హ్రీం స్వాదిష్టానం, సకల హ్రీం మూలాధారం. వీటిని మనం మళ్ళీ చెప్తాం. ముందు మీరేం చేయాలా? సృష్టి నేర్పించాను, ఇప్పుడు లయం నేర్పిస్తాను. సృష్టి లయం. ఇది ఇప్పుడు మనం లయం కూడా చేసుకోవచ్చు, తప్పులే. లేదు సాయంత్రం పూట దాన్ని చెప్పమంటే చెప్తాను. సమస్వరంలో గాలి తీసుకొని ఏ చక్రానికి కానీ ఆ బీజం పెట్టి బయటకు గాలి వదిలేదు. శ్రీ అన్నప్పుడు లోపల గాలి అంతా బయట, హ్రీం అన్నప్పుడు గాలి అంతా బయట, క్లీం అన్నప్పుడు గాలి వదిలి, ఐం అన్నప్పుడు గాలి వదిలి, సౌహు అన్నప్పుడు గాలి వదిలి బయట. ఇది సృష్టి. కింద నుంచి పైకి లయం. సౌహాని బయటకు వదలి, ఐమని వదలి, క్లీమని వదలి, హ్రీమని వదలి, ఐమని వదలి, ఓం అని అకార ఉకార ఆ అని లయం అన్నప్పుడు గాలి అంతా బయటకు వదిలేసి ఆపేదాన్ని లయం అంట. బహిర్కుంభం. సృష్టి అయితే తీసుకునేదాన్ని సృష్టి. సరే, ఇది లయం అనేది బీజాలు మీకు చెప్పిన సమస్వరంలో లాక్కొని సమస్వరంలో బీజం చెబుతూ వదలాలి బయట. మౌనంగా తీసుకోవాలి గాలి సమస్వరంలో, వదిలేటప్పుడు గాలి అది పలకాల బీజం. ఇది తీసుకునేటప్పుడే సృష్టిలో గాలి తీసుకునేటప్పుడే బీజం ఆ చక్రం మీద పెట్టడం అంతే. కొంచెంసేపు అట్లా ఆపి 5 సెకండ్లు వదిలేస్తాం. ఇప్పుడు మనం పైనుంచి కిందకి, ఇది మనకు ఉదయం కాబట్టి చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం పూట కింద నుంచి పైకి లయం నేర్చుకున్నాం. ఈరోజు కింద పైనుంచి కిందకి చేసుకున్నాం. సహస్రార కమలంలో గాలి పీల్చుకునేటప్పుడే బీజం పెట్టాలి, అంటే సృష్టి కాదు. అనులోమ ఎడమ ముక్కులు లాక్కోవడం ఆపడం, కుడి ముక్కులు లాక్కడం, కుడి ముక్కులు లాక్కోవడం ఆపడం, ఎడమ ముక్కులు. అనులోమ 5 సార్లు. సృష్టి అన్నప్పుడు ఎప్పుడు ఎడమ ముక్కులని తీసుకుంటాం గాలి, కుడి ముక్కులో మా మళ్ళీ కుడి ముక్కులో లాగి ఎడమ ముక్కులో వెళ్తే రా. అది ఒక సైకిల్.
మరా చేయాలి ఎప్పుడైనా సృష్టిలో. అదే కుడి ముక్కులో లాక్కొని స్టార్టింగ్ కుడి ముక్కులు లాక్కొని ఎడముక్కులు వదిలితే రా, ఎడముక్కులో లాగి కుడి ముక్కులు మా, అదే రామ అవుతుంది. రామ అంటే లయం, రామనామం చెబితే లయం అయిపోతుంది. నేను ఆ నామం విన్నంత మాత్రాన్ని నా పునల్ని లేచిపోయి లయం అయిపోతాం. నిన్న మణిపూరక బంధనం పాక్షికంగా పడి ఉంది. మణిపూరక బంధం అంటే ఉద్యాన బంధం పాక్షికంగా. దేనికి రామ రామ అని చెవులో పడినా కూడా, చెవులో అని మనం మనసులో రామ రామ అంటుంటే ఏమవుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది, శ్వాస పైకి పోతుంది, మనసు లయం అయిపోతుంది. ఇంత పవర్ ఉంది రామాలో. రామలో త్వరగా లయం అయిపోతుంది. సంకల్పాలు కూడా పోతాయి, ఏ పని చేయని ఇష్టపడటం, లయం సమాధి స్థితిలో పోతుంది. సరే, ఇప్పుడు సమస్వరం సహస్రం. రెండు ముక్కులు టచ్ చేస్తే రెండిట్లు లాక్కొని ఆపి 5 సెకండ్ పూర్తి 5 సార్లు.
ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి సమస్వరం చేయండి ఒక 5 సార్లు. హృదయ కమలం అనులోమ విలోమం. ఎడమ ముక్కులో లాక్కొని హృదయానికి శ్రీం అంటూ ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో శ్రీం అంటూ లాక్కొని హృదయ కమలానికి ఆపి ఎడమ ముక్కు. అట్లా అనులోమ విలోమం 5 సార్లు.
సమస్వరం హృదయకమలానికి శ్రీమని లాక్కునేటప్పుడు మనసు ఆ చక్రం మీదే పెట్టాలి. ఏ చక్రంలో నువ్వు బీజం పెడతావు అన్న పెట్టాలి. వదిలేటప్పుడు ఆజ్ఞా చక్రానికి వచ్చేసి వదలాలి. గాలి అంతా వదలాలి. తీసుకునేటప్పుడు ఆ చక్రం మీద పెట్టే పూర్తి తీసుకోవాలి. వదిలేటప్పుడు ఆజ్ఞాలో పెట్టి పూర్తి రీమ్ అంటూ లాక్కోవాలా, ఆపాలా, వదల. రెండు టచ్ చేస్తే రెండిట్లు వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ చేయాలి. మళ్ళీ వదలాలి. మళ్ళీ టచ్ చేస్తే రెండిట్లో పోతుంది, క్లోజ్ చేయాలి. కంఠానికి సమస్వరం రెండు ముక్కుల్లో హిరీమని లాక్కొని ఆపి వదలాలి. హిరీమని లాక్కొని ఆపి వదలాలి. అంటే మనసు ఆడ పెడతావు, ప్రాణం లాగదు. ఈ ప్రాణాన్ని మనం ప్రసారం చేసినప్పుడు ఇక్కడే ఉండదు, అది ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుంది. అయినా ఆ యొక్క రాకపోకలు అనేది ప్రాణం కంఠంలో జరిగినప్పుడు అక్కడ ప్రాణశక్తి అధికంగా ఫ్లో అవుతుంది. హ్రీమ్ అంటూ లాక్కొని ఆపి వదలాలి.
స్వాధిష్టాన చక్రానికి అనులోమ విలోమ ఎడమ ముక్కులో లాక్కొని క్లీమ్ అని ఆపి కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులో లాక్కొని ఎడమ ముక్కులో వదలాలి. స్వాధిష్టాన చక్రానికి అనులోమ విలోమ. స్వాధిష్టాన చక్రానికి సమస్వరం క్లీమ్ అంటూ లాగి ఆపి వదలాలి. రెండు ముక్కుల్లో లాక్కోవాలి. క్లీమ్ అని ఆడ ఆపి పూర్తి వదలాలి. అప్పుడు ఆజ్ఞా చక్రానికి వచ్చి మనసు ఏడు పెట్టి పూర్తి వదలాలి. తీసుకునేటప్పుడు ఏ చక్రంలోకి అయితే గాలి ఆ చక్రంలో మనసు పెట్టి క్లీమ్ అంటే లాక్కోవాలి. సృష్టి అంతా ఏంటంటే తీసుకునేటప్పుడే ఉంటది బీజం పెట్టేది. లయం అనేది బీజం ఎప్పుడు చెప్తాం అంటే గాలి వదిలేటప్పుడు చెప్తాం లయం. నాభికి ఐం మణిపూర చక్రానికి ఐం సమస్వరం రెండు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. ఐం అంటూ లాక్కోవాలి. మనసు పెట్టి ఐం బీజం చూస్తూ ఐం అని లాగి అక్కడ ఆపి 5 సెకండ్లు వాడాలి. సృష్టిలో లోపలికి తీసుకున్నప్పుడు ఆపి వదలుతాం. సృష్టిలో లైవ్లో బయటకు వదిలినాక ఆపాలి 5 సెకండ్. బయటకు వదిలి తీసుకునేటప్పుడు బయటకు వదిలినాక 5 సెకండ్లు గ్యాప్ ఇవ్వాలి తీసుకునేదాన్ని. లైవ్లో సృష్టిలో తీసుకున్నప్పుడు అంతర్కుంభకం 5 సెకండ్లు. లైవ్లో బహిర్కుంభకంలో 5 సెకండ్లు ఉంటాం. అది సీక్రెట్. సృష్టిలో బయటకు వదిలిన వెంటనే తీసేసుకోవచ్చు గాలి. లోపలికి పీల్చినాక 5 సెకండ్లు ఆపాలి.
అదే లైవ్‌లో తీసుకోవటం, వెంటనే వదిలేయాలి. వదిలినంక తీసుకునే దానికి 5 సెకండ్ల కుంభకంలో గ్యాప్ ఇస్తాం. బయటకంతా వదిలి 5 సెకండ్లు ఆపి తీసుకుంటాం. బహిర్కుంభకం అంటే లైవ్‌లో. మూలాధారంలో అనులోమ విలోమ 5 సార్లు. సౌహు అంటూ చేయండి.
మూలాధారానికి సౌహ అంటూ సమస్వరం. 2 ముక్కుల్లో లాక్కొని మూలాధారానికి ఆపి 5 సెకండ్లు వదలాలి.
ఈ సమస్వరం, ఈ అనులోమ సమస్వరాన్నే శ్రీ విద్య అంటారు. బహిర్కుంభకంలో ధ్యానంలో పోతే శ్వాస ఆగిపోతే కుండలిని పైకి పోయి అమృతోటి వస్తే అది వచ్చి బ్రహ్మ విద్య. అంటే మనసు పైనే పెట్టి బ్రహ్మలో పరబ్రహ్మలో మనసు పెట్టి పైన నిలబడిపోవాలి, కిందకి దిగకూడదు. పైనే మనసు పెట్టి సహస్రారంలో తపస్సులో కూర్చుంటే ఇంకా శ్వాస ఆగిపోతే ఈ ప్రాణం అందక కుండలిని శక్తికి చంద్రస్వరం ఆడితేనే చంద్రకళలు ఉంటాయి. అందుకే అక్కడ చంద్రకళలతో ఆహారం ఆంకి మూలాధారంలో చంద్రకళలు ఉంటాయి. ఆహారం పాడ్యం నుంచి పౌర్ణమికి 2.5 గంట, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య సూర్యస్వరం ఆడితే ఇది అగ్ని డ్రై చేసేస్తుంది. మళ్ళీ చంద్రస్వరం ఆడితే పాడ్యం నుంచి పౌర్ణమి కళలు, మళ్ళీ సూర్యస్వరం ఆడితే పౌర్ణమి నుంచి పాడ్యం. అట్లా ఇది జరుగుతూ ఉంటుంది. ద్విజులు అంటారు. 2 ముక్కుల్లో గాలాడితే ద్విజుడు అంటే కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళు అందరూ ద్విజులే. టీచర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, రైతులు, ప్రతి ఒక్కరు పనులు చేసుకొని కళ్ళు తెరిచి బయట పని చేసే వాళ్ళంతా ద్విజులు. కళ్ళు మూసుకొని సహస్రారంలో మనసు పెట్టి తపస్సు చేస్తే బ్రహ్మ తత్వంలో ఉన్నవాళ్ళు పరబ్రహ్మ అయిపోతారు. లయం బయటకు వస్తే సృష్టి, మళ్ళీ అంతర్ముఖం అయిపోయి ఆ ఎంట్రుకలో ఏ వంతు నుంచి కదా ఈ శరీరం వచ్చింది. మళ్ళీ ఆ ఎంట్రుకలో ఏ వంతు పోయి ప్రయాణం చేస్తే లయం. లయం అంటే పరబ్రహ్మ, కంటికి కనపడకుండా ఉండే దైవశక్తి, అణుజ్యోతులు, పరమాణువులు. ఆ పరమాణువుల్ని అణుజ్యోతులు అంటారు. అణుజ్యోతి అంటే ఎంట్రుకలు అయ్యే వంతు. ధ్యానం చేస్తే సహస్రారంలో పెట్టి బ్రహ్మలో పరబ్రహ్మలో లీనం అయిపోతే బ్రహ్మ విద్య. బ్రహ్మలో ఎందు మనసు పెట్టాలి. పరబ్రహ్మ సహస్రారం, బ్రహ్మ ఎందు బ్రహ్మనిష్ట గరిష్ఠులు అంటే బ్రహ్మనిష్ట గరిష్ఠులు అంటే ఎప్పుడు సహస్రారంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే బ్రహ్మ విద్య నిష్ఠా గరిష్ఠులు. ఆయన నిష్ట ఏంది? ధ్యానం చేయటం ఆయన నిష్ట. అదే ప్రాణాయామంతో సమస్వరంతో అరుణకాంతి తెచ్చుకుంటే శరీరంలో సోహంభావం, జంటనాదాలుది, ఈ యొక్క రామ తత్వం, శ్రీరామ రామ రమేతి తత్వం, రామని రమించటం, జంటనాదాలు అవటం, సోహంభావం, ఇవన్నీ శ్రీ విద్యకు సంబంధించి. శ్రీ విద్య ప్రాణాయామం చేస్తే శ్రీ విద్య. రాకేష్ గారు, రాకేష్ గారు గురుజీ చెప్పండి. ఇప్పుడు అది వచ్చి కయేల హ్రీం అనాల, పైకి రావాల నాభి నుంచి. కయేల హ్రీం, అసకహల హ్రీం, సకల హ్రీం అంటే బహిర్కుంభకంలో పోవటం. గాలి అంతా బయటకు వదిలి తీసుకోకూడదు ఒక 5 సెకండ్లు. అంటే బహిర్కుంభకంలోని ఈశ్వరత్వం పొందుతుంది. అంటే ఊర్ధ్వగతికి పోతుంది. హ్రీం అన్న ఐం అన్న అంటే గాలి అంతా బయటకు వదలాలి. అంటే ఊర్ధ్వగతికి. బహిర్కుంభకంలో ప్రాణాయామం చేస్తే బీజాలు పెట్టి చక్రాలలో లయం. అదే చక్రాలలో నువ్వు ప్రాణం తీసుకొని ఆపితే ఆ బీజాలు మొలకెత్తాయి. అక్కడ ఉండే గాలి అంతా నువ్వు తోడేస్తే బయటికి అక్కడ ఇంకా మొలకెత్తదు కదా. హ్రీ అన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రాణశక్తి అంతా బయటికి తీస్తున్నాం, ఆ బీజం ఆధారం చేసుకుని. అందుకని సృష్టి ఒకసారి మనం సృష్టి చేస్తాం, స్థితి మళ్ళీ స్ట్రైట్ ఓం హ్రీం శ్రీం క్లీం ఐం. సృష్టి ఎట్ట వస్తుంది? ఓం శ్రీం హ్రీం క్లీం ఐం. స్థితి ఎట్ట వస్తుంది? ఓం హ్రీం శ్రీం క్లీం ఐం. సో కిందకి డైరెక్ట్. లయం ఎట్ట వస్తుంది? కింద నుంచి పైకి, కింద నుంచి పైకి బహిర్కుంభకం. బహిర్కుంభకంలో పోయి
ఒక 5 సెకండ్లు గాలి తీసుకోకుండా ఆపాలి బహిర్గమనం. అప్పుడు గాలి అంతా బయటకు పోతే ఈశ్వర తత్వాన్ని నువ్వు పొందుతుండవు. అది అంటే బ్రహ్మ వైపు ప్రయాణం. శ్వాస ఊర్ధ్వగతి, మనసు అంతర్ముఖం అవుతుంది, శ్వాస ఊర్ధ్వగతి. అదే కళ్ళు తెరిచి బయట చూస్తే అంటే ఈ మనసు అంతర్ముఖం కాకుండా బహిర్ముఖం అవుతాయి. కళ్ళు తెరిస్తే శ్వాస అధోగతి అవుతుంది, కిందకి దిగదు. అది అంటే సమన్వయం. మనం పనులు చేసుకుంటా ధ్యానంలో అంటే ధ్యానంలో బ్రహ్మ విద్యలో అంటే ఈ యొక్క శ్రీ విద్య అంటే నువ్వు రాజయోగం, శ్రీ విద్య పరిపాలన ఉంటుంది. అది సరే. గురుజీ ఒక క్వశ్చన్. అర్థమైందా? ఇది ఒక క్వశ్చన్ ఉంది. 12 సంవత్సరాలు సాధన చేయాలి మామూలుగా. ఒక గురువు గాడు పోయినప్పుడు శ్రీ విద్య నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు చేసేవాడు. ఒక్కొక్క చక్రం వాళ్ళు ఎక్కువ ఒక 6 నెలలు, సంవత్సరం ఒక్కొక్క చక్రం. అట్లా 9 చక్రాలలో సాధన చేసేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క చక్రాన్ని సిద్ధి పొందుతూ ఒక చక్రంలోని వెలుగుని చేసుకుంటూ పోయేవాడు. ఇప్పుడు మనం ఏంటంటే తపస్సు చేసేదానికి కుదరదు కదా, ఎక్కడన్నా గుహలో కూర్చొని అంతర్ముఖంగా గంటల రోజు 5-6 గంటలు, ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం రాత్రి అట్లా. ఇప్పుడు మనం బ్రతుకు తెరువు ఉంది కదా, అందుకని శరీరాన్ని కాపాడుకుంటూ మనం అన్ని చక్రాలు చేసుకుంటా పోతాం. ఇప్పుడు ఇది ముందు స్థితి సృష్టి కొద్ది రోజులు చేయాలి మనం, తర్వాత ఇప్పుడు లైవ్ చేస్తాం సాయంత్రాల్లో. స్థితి మధ్యాహ్నం చేస్తాం కొద్దిగా. ఎవరైనా లేదు సృష్టి స్థితి ఉదయం చేసుకొని సాయంత్రం లైవ్ చేసుకోవచ్చు. అంతా కలిపి చేస్తాం. తర్వాత సృష్టి స్థితి లైవ్ ఒకేసారి ఉదయం. అంటే మొత్తం ఒక్కొక్క చక్రంలో ఒక బీజం పెట్టి చేస్తే 32 అక్షరాలకి మనకి త్వరగా 32 అక్షరాలు చేస్తే మనం 1 అవర్ అయిపోతుంది. అంటే 2 నిమిషాలు ఒక చక్రం మీద చేస్తే అంతే కదా. ఒక్క మంత్రమే నీకు సృష్టి స్థితి లయం ఉదయం కానీ చేసిన సాయంత్రం చేసిన 1 గంట 32 అక్షరాలు 32 ఒక్కొక్కటి 2 నిమిషాలు చేసిన ఒక చక్రం మీద ఒక 3 బ్రీతులు ఒక్కో దాని మీద 3 బ్రీతులు చేసినా కూడా అక్కడికి అయిపోతుంది. అంటే క్రమంగా నేర్చుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందరికి తెలియదు కదా, అందరికి తెలియదు కదా. ఇది ఒక శ్రీ విద్య ఉపాసన కదా. క్రమంగా పూర్తిగా 3 చేసే శక్తి వచ్చినప్పుడు ఇంకా మనం చేసుకుంటా ఉండేది అంతే. కాకపోతే గురు శిష్యులు కలుసుకొని చేసుకున్నట్టు ఇప్పుడు మనం చేసేది. ఇది నేర్చుకునే వరకు. తర్వాత మీరు ఎప్పుడేం చేసుకుంటుండొచ్చు మీ వసతిని బట్టి. కనీసం ఒక 1 ఇయర్ అన్నా నేర్చుకుంటే సృష్టి స్థితి లయలు, బీజాలు, చక్రాలు, దాని మర్మాలు తెలుసుకుంటే మీకు అర్థమైందా. లోపలికి లాగేటప్పుడు బీజము మొలకెత్తద్ది, చంద్రస్వరంతో మొదలు పెడుతున్నాం కాబట్టి అది కూడా మళ్ళీ చంద్ర బీజంతో మొదలు పెడుతున్నాం. చంద్రస్వరం చంద్ర బీజంతో మొదలు పెడితే సృష్టి జరుగుతుంది. అదే నువ్వు సూర్యస్వరంతో మొదలుపెట్టి ఆ బీజాన్ని మూలాధారంలో వదిలేదానికి అగ్నితత్వం. కానీ ఇక్కడ మనం సూర్యస్వరం ఒక్కటి వాడుకోవటం వల్ల 2 స్వరాలు వాడుతున్నాం లైవ్లో. అనులోమ వినులోమ ఉండదు లైవ్లో. రెండిటితో లాగితే అరుణకాంతి వస్తుంది, అగ్నే కదా. ఇక 2 లాగినా అరుణకాంతే కదా. అప్పుడు మూలాధారం నుంచి పైకి వచ్చేటప్పుడు ఆ సమస్వరంతో లాగటం, అలా ఆపి బీజం వదిలేటప్పుడు ఆ మంత్రం చెప్తాం. ఏమవుతుంది, అది కాలిపోతుంది. లయం అంతా దాన్ని లయం చేసేస్తున్నాం, త్రిలోకాలు లయం అయిపోతాం. అంటే గురూజీ ఇప్పుడు మనము స్టార్టింగ్ లో సృష్టి స్థితి చేసి అదే బీజాలతోటి మళ్ళీ వెంటనే చివరి దాంతో లయం చేస్తే ఇట్లా నలిఫై అట్లాంటిది ఏమైపోదా? అంటే దీని ఫలితం దీనిది, దీని ఫలితం దీనికి అలా ఉంటుందా? అంటే లాస్ట్కి ఏమో నువ్వు లయం అవ్వాల్సిందే కదా. సృష్టి స్థితి లయం అనేవి 3 తెలుసుకుంటే ఉదయం పూట సృష్టి చేస్తాం, మధ్యాహ్నం యోగి 3 పూటలు చేస్తాడు.
సాధకుడు 3 పూటలు చేస్తాడు. మధ్యాహ్నం స్థితి చేసుకుంటాడు, సాయంత్రం లయం చేస్తాడు. అంటే పండుకుంటాం కదా, రాత్రిలో ఇంకా మనకి పని లేదు కదా బాహ్యంగా, అప్పుడు పైకి పోతాం. ప్రయాణం కింద నుంచి పైకి చేస్తాం. ప్రయాణం పరమాత్మగా నడుపుతాం. అంశ కింద నుంచి పైకి పరమాత్మ నడుపుతాం. రాత్రి సాయంత్రం 6, 7, 8 మీ టైంను బట్టి. అదే ఉదయం పైన నుంచి కిందకి పంచిభూతాలని సృష్టిస్తున్నాం. పైన నుంచి గణపతికి నడుపుతున్నాం మూలాధారాన్ని ఉదయాన్నే. అంటే నువ్వు రాత్రి అంతా ఏడుండవు కదా సహస్రారం. అప్పుడు కిందకి సృష్టి, నీ పనులన్నీ జరగాలి కదా. సృష్టి స్థితి ఉదయం చేసుకుంటాడు. అవి 2 దాదాపు ఒకటే కదా సృష్టి స్థితి. అందుకని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి చేసుకుంటారు. ఋషులు అట్లా చేస్తారు. అంటే ఇది బాగా నోటెడ్ అవ్వాలా. చక్రాలు, బీజాలు కొద్దిగా అవగాహన రావాలంటే కొద్ది రోజులు చేసుకుంటూ పోవాలా. దాన్ని విడిగా దీన్ని విడిగా 3 పూట్ల 3 చేయకపోయినా మీరు ఉదయం పూట సృష్టి చేసి ఆ స్థితికి చెప్తా. అది మధ్యాహ్నం అన్నం తినక ముందు కొద్దిగా చేసుకోవచ్చు ఎవరైనా. చక్రాల మీద బీజాలు తిప్పుకుంటే ముందా తర్వాత. ఇది లయం కూడా కింద నుంచి పైకి చేయమని చెప్పిళ్ళ. అది సాయంత్రం చేసుకోవచ్చు ఎవరైనా, ఒక అరగంట కనీసం. అనుభవం రావాలా, విద్య నేర్చుకోవాలి. ఫస్ట్ శ్రీ విద్యను నేర్చుకోవాలి. అది మూలం ఇది. సో ఇప్పుడు మేము ఎలాగో ఇప్పుడు యుఎస్ లో టైమింగ్ లో సాయంత్రం ఉంటున్నాం కదా ఇప్పుడు. సో మీకు పొద్దున అవుతుంది, అందరం మీరు మామూలు నా క్లాస్ కాకున్నప్పుడు మీరు మామూలుగా మీరు ఫాలో అవ్వచ్చు మీ పరిస్థితి. అదే ఇప్పుడు ఇది సీక్వెన్స్ అయిన తర్వాత ఇంకో 20 నిమిషాలు కూర్చుని లయం చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత కొంతసేపు చేసుకుంటే సరిపోతుంది కదా. అంతే కదా. మూలాధారం, మణిపూరకం, హృదయ కమలం, 3 పురాలు, సహస్రారం, పరమాత్మ. అవి 4 టచ్ చేస్తే చాలు కింద నుంచి పైకి. ఒక్కొక్క చక్రం 2 నిమిషాలు అంతే అంతే చేసుకుంటూ పోయేది. ఇంకా సమస్వరమే కదా. అవును. ఇప్పుడు సమస్వరం ఒకటి కింద ఒక 5, ఒక్కొక్క చక్రం 5 బ్రీతింగ్లు 3 బ్రీతింగ్లు చేసుకుంటూ పైకి వెళ్ళిపోతే సరిపోతుంది. సరే గురుజీ. సరే. జపం కంటిన్యూస్ రెగ్యులర్ గా ఎవరైనా దాన్ని జపాన్ని పెంచుకుంటే వైబ్రేషన్స్ పెరగతాయి, దైవశక్తి పెరగదు. అంటే జపతే పాపనాశనం, అగ్ని పెరగదు జపం వల్ల. ఇంకా సూర్య గారు ఒక ప్రశ్న అడుగుతారు అనుకున్నారు, టైం ఉంటే ఆయన చెప్తా. సూర్య మీరు ఏదో ప్రశ్న అడుగుదాం అనుకున్నారు, అడగండి. సేమ్ గురుజీ, స్థితిలో కూడా బాహ్య కుంభకమా అంతర్కుంభకమా అని. స్థితిలో మనం 2 తీసుకుంటాం, ఆ బీజం చెబుతూ తీసుకుంటాం. వదిలేటప్పుడు కూడా ఆ బీజం చెప్పచ్చు. అంటే స్థితి సృష్టి 2 ఒకటే వస్తాయి. వాళ్ళిద్దరూ జమళ్ళు అంటే అమోడలు అంటారు. ఇద్దరు ఒకటే తీసుకునేదానికే. ఇప్పుడు అక్కడ ఆపుతాం కదా. ఇప్పుడు తీసుకోవటమే సృష్టి. ఎంతసేపు లోపల గాలి ఉంటుందో అది అంతర్కుంభకమే స్థితి. ఇప్పుడు ముందు బీజాలు పైనుంచి కిందకి ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం ముందు బీజాలు రొటేషన్ చేసుకొని ప్రాక్టీస్ అయిపోయినాక అప్పుడు ప్రాణాయామం మనం తీసుకునేటప్పుడు శ్రీం అని ఆపి మళ్ళీ వదిలేటప్పుడు కూడా శ్రీం అని చెప్పబడలే. ఎందుకంటే లయంకే మనం చెప్పాల్సింది. ఈ స్థితి సమస్వరం చేసుకోవచ్చు. అనులోమినులోం వల్ల స్థితికి 2 లాక్కొని ఆపి వదిలితే సరిపోతుంది. స్థితికి ఒక్క మనం ఏది సృష్టికి మాత్రం అనులోమినులోం చేసుకోవాలి. ఇంకా 2 ముక్కుల్లో తీసుకొని మూలాధారానికి ఆపి పూర్తిగా వదలటం ఆజ్ఞాచక్రం నుంచి తీసుకుంటే ఇంకా అది ఫైనల్ అనమాట. ఇంకా అది మనం చేసుకుంటే
అరుణకాంతి వచ్చేస్తుంది బాడీలో. అది సమస్వరమే. రేచికంబున సూక్ష్మంబై నిలిచి పూరకంబున పొడముందు వచ్చి కుంభకంబున శివునంటి కూడుకున్నారు. అది ఇక అది ఎప్పుడు మామూలుగా ఎప్పుడు అన్నం తినకుండా ఎంటీ స్టమక్ ఉండదు, అప్పుడు నడుపుకోవచ్చు. అది టిఫిన్కి ముందు, మధ్యాహ్నానికి అన్నానికి ముందు ఇది చేసుకోవచ్చు. యాక్చువల్గా బాగా ఈ ప్రాణాయామం చేసుకుంటే ఉదయం టిఫిన్ 9 గంటల ఏదైనా తీసుకొని సాయంత్రం మళ్ళీ రాత్రి ప్రాణాయామం అంటే అర్లీగా తీసుకొని చేసుకోవచ్చు. రాత్రికి 6కే తినేసి మధ్యాహ్నం అంతా ఖాళీ ఉంటుంది ఎంటీ స్టమక్. అప్పుడు సమస్వరంలోనే ఉండొచ్చు. సమస్వరమే అరుణకాంతి. దాన్ని పెంచుకోవచ్చు. ఇది జస్ట్ ఏంటంటే ఈ మంత్రాన్ని చక్రాల్లో పెట్టి చేస్తే మంచి అనుభూతులు వస్తాయి. ఆ చక్ర కమలాలు వికసిస్తాయి బాగానే ఎక్కువ చేస్తే. ఇప్పుడు ఆమె సంపూర్ణ అమ్మకి జరిగింది. అన్ని చక్రాలలో దేవతలు కనపడుతున్నారు. ఎక్కువ చేస్తే వస్తుంది. తీసుకొని ఆపేదే ఏది స్థితి కూడా. అంటే లోపలికి తీసుకొని ఎంత ఆపుతుండో అదే స్థితి. బయటకు వదిలినాక ఆపేది లయం. ఈ సృష్టి స్థితి సమంగానే రెండు ఒకటే ప్రాక్టికల్ ఉంటాయి. కాకపోతే సృష్టిలో అనులోమ విలోమం చేసి సమస్వరం చేస్తున్నాం. స్థితిలో 2 స్వరాలతో లాక్కొని ఆ చక్రంలో ఆపి వదిలేది. తీసుకొని ఆపి వదిలేదే స్థితి. బయటకు వదిలి తీసుకోకుండా 5 సెకండ్లు 10 సెకండ్లు మనం బ్రేక్ చేస్తే బహిర్కుంభకంలో పోతే అది లయం, ఈశ్వరత్వం. 2 తీసుకొని ఆపి వదిలేది విష్ణు. తీసుకొని చంద్రస్వరంతో ప్రారంభించి తీసుకొని ఆపి తీసుకోవడమే బ్రహ్మ. లోపలికి గాలి పోతూ ఉందంటే బ్రహ్మతత్వం. అక్కడ ఎంతసేపు ఆపుతో అది విష్ణుతత్వం. బయటకు వదిలేదంతా కూడా విష్ణుతత్వంలోకి వస్తుంది. తీసుకునేదంతా బ్రహ్మ. బయటకు వదిలినంతసేపు విష్ణు. బయటకు వదిలి తీసుకోకుండా మనం గ్యాప్ మెయింటైన్ చేస్తాం, అది ఈశ్వరు. బహిర్కుంభకం ఈశ్వరు, అంతర్కుంభకం విష్ణు. పూరకం అంటే గాలి తీసుకొని పూరించేది బ్రహ్మ. తీసుకోవటం బ్రహ్మ, ఆడ ఆపటం విష్ణు. బయటకు వదిలి బయటికి ఆపి పూర్తిగా బయటకు వదిలిందంతా కూడా విష్ణువే. లోపలికి తీసుకున్నాం, బయటకు అంతా వదిలేది విష్ణువు అవుతుంది. తీసుకోకుండా మళ్ళీ బ్రేక్ చేస్తాం లోపలికి, అది ఈశ్వరుడు. దీన్ని గమనించుకొని దాన్ని ఒక అవగాహన, పేర్లు ఏంటి, లోపల పూరించటం, పూర్తిగా నింపటం బ్రహ్మ, పూర్తిగా బయటకు వదలటం విష్ణువు. మళ్ళీ తీసుకునేటప్పుడు ఉండే గ్యాప్, వదిలినాక మళ్ళీ తీసుకునే గ్యాప్ ఉంటుంది. బయటకు వదిలి తీసుకునే గ్యాప్ ఈశ్వరుడు. అట్లా ఇది తీసుకోవాలి. ఈ 2 జరిగిపోతాయి. తీసుకొని ఆపేది ఏదైతే ఉందో అది సృష్టి స్థితి కిందకే వస్తుంది. ఆ 2 మంత్రాలు సృష్టి స్థితికి వస్తాయి. 3వ మంత్రం కింద నుంచి పైకి బహిర్కుంభకంలో పోతుంది. అర్థమైందా అయ్యా? అర్థమైంది గురుజీ. అది చేయంగా మనకు అవగాహన వస్తుంది. అర్థమైంది నాయన గారు, అర్థమైంది. అది మళ్ళీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ అనేక సార్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది బాగా మనసుకి ఎక్కాలి ఈ విద్య. ఈ అన్ని బాగా మనసుకి ఎక్కాలంటే మనం చెప్పుకుంటా ఉండాలి. అదే చెప్పిందే చెప్పాలా, చెప్పుకుంటా ఉంటేనే అర్థం అవుద్ది. ఇది ఒకేసారి చెప్పి వదిలేస్తే మళ్ళీ మన పనుల్లో పోయినప్పుడు అర్థం కాదు. మనం సాధనలో ఉన్నప్పుడు ఆ పదాలు పదే పదే మనం అవి చెప్పుకుంటుంటేనే అర్థం. ఒళ్ళు సరే. పులకరిస్తుంది గురుజీ. అసలు చెప్తా ఉంటే హృదయ కమలానికైతే నాకు గన్నేరు పూలు పడ్డాయి ఇవాళ. గన్నేరు పూలు, తెల్ల గన్నేరు పూలలో పచ్చ ఉంటది కదా, ఆ గన్నేరు పూలు నా హృదయ కమలంలో అసలు పడుతుండి సువాసన వస్తుంది. ఇట్లా ఒక్క క్షణం సువాసన అనుభవించిన అసలు ఒళ్ళు పులకరించిపోతుంది.
అసలు వస్తుంది, అన్ని తట్టుకోలేదు. వస్తుంది. అంత ఉమ్. అయోమయం అవుతుంది, అంత శరీరం అంతా అసలు వైబ్రేషన్. చెప్తా ఉంటే కూర్చుంటా అంటే వస్తుంది కూర్చుంటా వస్తుంది. ఉంటే నేను అప్పుడప్పుడు స్మెల్ వస్తుంటది నాకు కూడా, చూస్తాను. సరే జై సరే గురు నాయన ఓకే, గారు. మంచి సరే. శుభం. ఓం శాంతి, ఓం శాంతి.